అంటే అసలు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ తప్పక మేమే సీట్లు సాధిస్తాము, మేమే గెలవబోతున్నాము, ఆ మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండు, ఈసారి ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు, మాకు ఎంపీగా అవకాశాలు ఇస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి అటు బీఆర్ఎస్ అధినేత చెప్తున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే బీజేపీ పార్టీకే ఓటు వేయాలంటే ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అనేక మార్పులు జరిగినాయి. మొన్నటికి మొన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ 50% రిజర్వేషన్ కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. తర్వాత మొన్న అయోధ్య 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రామ మందిర్ నిర్మాణాన్ని దేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయాన్ని, అసలు అది పూర్తవుతుందా కాదని సందిగ్ధంలో దాన్ని పూర్తి చేయడం జరిగింది. అట్లాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 370 ఆర్టికల్ అన్ని కులాలకు వర్గాలకు సంబంధించినటువంటి చట్టాలను చేసి కూడా ఈరోజు ముస్లింలు కూడా వాళ్ళు స్వేచ్ఛగా ఉండడానికి 3 తలాక్ కూడా దాన్ని చేయడం జరిగింది. ఇవి ఇట్లా చూసుకుంటూ పోతే మోదీ అంటే భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత మోడీ దేశంలో అనేక దేశాలు కూడా మోడీని ఒక ఉన్నత స్థానంలో ఉంచి చూస్తున్నాం. ఏ దేశంలో సమస్య వచ్చినా కూడా పరిష్కరించేటువంటి స్థాయిలో ఇవాళ నరేంద్ర మోడీ కేంద్రంలో భారతదేశాన్ని అట్లా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.